కావాలని కొద్దిసేపు ప్రార్థన చేయించడం జరిగింది. సో యోబు చివరి అధ్యాయంలోనికి వచ్చాం. ఈ చివరి అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి విషయాల్లో మొట్టమొదటిగా ప్రభువారు యోబు గారికి దర్శనమిచ్చి తనతో మాట్లాడిన తర్వాత యోబు చివరిగా తన సమాధానాన్ని ప్రభువుకు చెప్తా ఉన్నారు. సో నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించినదేది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిర్ధకము చేయి వీడెవడు? అలాగన వివేచన లేని వాడనైన నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని అని చెప్పి పశ్చాత్తాపడడం మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు ద డోర్ ఆఫ్ రిపెంటెన్స్ ఈజ్ ద డోర్ ఆఫ్ జాయ్ అని చార్లెస్ స్పర్జన్ గారు చెప్తారట. ఓకే, ద డోర్ ఆఫ్ రిపెంటెన్స్ ఓపెన్స్ ఇన్ టు ద హాల్ ఆఫ్ ఏ జాయ్ అంటే పశ్చాత్తాపం అనే ద్వారబంధం సంతోషం అనే ఒక గొప్ప గదిలోనికి తీసుకువెళ్తుందట. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, కాబట్టి ఇక్కడ కూడా యోబు గారు హీ హ్యాస్ రిపెంటెడ్ హిమ్సెల్ఫ్ బికాజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ప్రైడ్. ఆయనకున్నటువంటి ఆ గర్వం గురించి కానీ, ఆయనకున్నటువంటి నీతి గురించి కానీ, మరి తనే గొప్పవాడిని నీతిమంతుడిని అనుకున్నటువంటి మనసులో నుంచి ఆయన బయటపడటం మనం చూస్తూ ఉన్నాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు మనం ఎంత నీతిమంతులం అయినా సరే దేవుని దృష్టిలో మనం దుమ్ము లాంటి వాళ్ళమే, ధూళి లాంటి వాళ్ళమే అనే విషయాన్ని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. సో దేవుడు తద్వారా యోబు గారిని ఏమని పిలుస్తున్నాడంటే నా సేవకుడైన యోబు అంటా ఉన్నాడు. అవునా? చూడండి 7వ వచనంలో యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజు తిలాగుచెను నా సేవకుడైన యోబు, నా సేవకుడైన యోబు. పాత నిబంధన గ్రంథంలో నా సేవకుడు అని తన యొక్క ప్రియులైనటువంటి భక్తి పరుల గురించి ప్రభువారు మరి జవాబు చెప్పడమే కాదు సాక్ష్యం ఇస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా ప్రభువారు నా సేవకుడైన యోబును చూచితివా అని మొట్టమొదటి సాతానుతో పలికినట్లే ఇప్పుడు ఎలీఫజుతోనూ తనకున్నటువంటి మిగిలిన ఫ్రెండ్స్ ముగ్గురితో కూడా ఈ మాటలుగా చెప్తా ఉన్నారు ప్రభువారు. ఓకే, సో దేవుడే తన సొంత మాటలతో 4 సార్లు నా సేవకుడైన యోబు అనే మాటను ఈ గ్రంథంలో వాడినట్టు చూస్తాం. మొట్టమొదటిసారిగా 1వ అధ్యాయం 8వ వచనంలో, తర్వాత 2వ అధ్యాయం 3వ వచనంలో, తర్వాత ఇప్పుడు మరి కూడా మనం ఆయన నా సేవకుడైన యోబు అని పలకడం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడే 2 సార్లు పలికాడు. 8వ వచనంలో 2 సార్లు పలికాడు. నా సేవకుడిని యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. అర్థమైందా? ఐ విల్ యాక్సెప్ట్ ద ప్రేయర్ ఆఫ్ జాబ్ నాట్ యూ అంటా ఉన్నాడు. అర్థమైందా మీకు? మీ ప్రార్థన కాదు నేను అంగీకరించేది, ఐ విల్ యాక్సెప్ట్ జాబ్ ప్రేయర్ అంటా ఉన్నాడు. మేబీ కొన్నిసార్లు మనం డైరెక్ట్గా చేసే ప్రార్థనలు దేవుడు వినడేమో, మన పక్షాన మరొక మంచి వ్యక్తి చేసే ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడేమో అని నాకు ఇక్కడ కూడా అనిపిస్తూ ఉంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే మన దేవుడికి చిత్తానుసారంగా ఇష్టానుసారంగా ఉండనప్పుడు ఆయన మన ప్రార్థన ఎందుకు వింటాడు? మనకు సమాధానం ఎందుకు ఇస్తాడు? అందుకనే సో ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా సేవకుడైన యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు, అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను అని చెప్పడం చూస్తూ ఉన్నాం. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండినట్లు నేను అతన్ని మాత్రమే అంగీకరించదను. నేను అతన్ని మాత్రమే అంటే అతన్ని ప్రార్థన మాత్రమే అంగీకరిస్తాను అంటున్నాడు.
ఏలయనగా నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఇంకోసారి మరలా నా సేవకుడని యోబు అంటా ఉన్నాడు. ఎప్పుడు ఆయన సంబోధించిన యోబుని నా సేవకుడని యోబు అంటున్నాడు. ఎంత గొప్ప బిరుదండి, ఎంత గొప్ప సంగతి. ఓకే, సో కాబట్టి యోబు గారిని దేవుడు ఇంతకుముందు ఆశీర్వదించిన దానికంటే మరి మరి మిక్కిలిగా దేవుడు ఆశీర్వదించినట్లు చూస్తూ ఉన్నాం. యోబు గారు తన ఫ్రెండ్స్ని పట్ల ఎలా ఉన్నాడంటే ఇంటర్సెసర్గా ఉన్నాడు, అంటే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. వారిని రక్షించడానికి, వారిని మరి ప్రభు వైపు వారిని ఇంకా దగ్గర చేయడానికి అతడు మరి ఒక మీడియేటర్ లాగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే భక్తులు ఏమంటారంటే హీ బికేమ్ ఎన్ ఎంపైర్ యు నో రైట్. ఎంపైర్ అంటే మీకు తెలుసు కదా. ఎంపైర్ అంటే క్రికెట్లో ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాడు ఎంపైర్. ఒక క్రికెట్లోనే కాదు, దాదాపుగా ప్రతి గేమ్లో కూడా ఎంపైర్ ఉంటారు. కాబట్టి మనకి ఎక్కువగా క్రికెట్ తెలుసు కాబట్టి క్రికెట్లో ఎంపైర్ని మనం ఎక్కువగా తెలుసు. కాబట్టి ఎంపైర్ ఈజ్ లైక్ ఏ మీడియేటర్ అండ్ హీ నో ఆల్ ద రూల్స్ కదా. సో ఇక్కడ ఎంపైర్ లాగా ఉండి యోబు వాళ్ళ ఫ్రెండ్స్ని మరి దేవుడితో రికన్సైల్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో వారి కోసం క్షమాపణ కోసం మరి అతను ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. సో దేవుడు యోబు తన యొక్క పూర్వస్థితిని మరలా పొందుకున్నట్లు ప్రార్థన కూడా చేస్తున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. సో మనం ఎప్పుడైతే ఇతరులను క్షమించమో మనకు మనమే హాని చేసుకుంటామంట. చూడండి, we only hurt ourselves when we refuse to forgive others. సో మనల్ని మనమే బాధపరుచుకుంటామంట మనం ఇతరులను క్షమించలేనప్పుడు. కాబట్టి క్షమించడంలో మనకు సంతోషం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ యోబు గారు వారి ఫ్రెండ్స్ని క్షమిస్తూ ఉన్నాడు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. తద్వారా తాను కూడా రియల్ జాయ్లోనికి వెళ్తున్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. సో దేవుడు యోబు గారిని దీవిస్తూ ఉన్నాడు. ఎలా దీవిస్తున్నాడంటే ఇంతకు ముందు కంటే డబల్గా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఇన్ని రోజుల కంటే ఇప్పుడు ఈరోజు నాకు ఒక సత్యం అర్థమైంది. యోబు గారికి దేవుడు ఇంతకు ముందు కంటే డబల్గా మరి తనకు స్వాస్థ్యములు ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. ఎలా అంటే మొట్టమొదటిగా 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగను అని చూస్తూ ఉన్నాం. అంటే ఇంతకుముందేమో 7,000 గొర్రెలు ఉంటే ఇప్పుడు 14,000 గొర్రెలు అయినాయి. ఇంతకుముందు 3,000 ఒంటెలు ఉంటే ఇప్పుడు 6,000 ఒంటెలు అయ్యాయి. సో మీరు మొదటి అధ్యాయాలు చదివితే తెలుస్తుంది ఇవన్నీ. అలాగే 500 జతల ఎడ్ల బదులు ఇప్పుడు 1000 జతల ఎడ్లు అయ్యాయి. మరి అంతకన్నా ముందు 500 ఆడగాడిదలు ఉండేవి, ఇప్పుడు 1000 ఆడగాడిదలు అయిపోయాయి. సో అయితే కుమారులు కుమార్తెల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకున్న సంగతి ఏంటంటే పిల్లలు కూడా డబల్ అయ్యారు. ఎందుకు చెప్పండి? ఆల్రెడీ యోబు గారికి 10 మంది పిల్లలు ఉన్నారు. ఈ 10 మంది పిల్లలు దేవుడితో ఉన్నారు. మరలా 10 మంది పిల్లల్ని దేవుడు భూమి మీదకి మరి మరొక 10 మంది పిల్లల్ని దేవుడు యోబు గారికి ఇచ్చాడు. అంటే యోబు గారికి 10 మంది పిల్లలు పరలోకంలో ఉంటే మరొక 10 మంది పిల్లలు యోబు గారితో ఉన్నారు. కాబట్టి యోబు గారి పిల్లలను కూడా దేవుడు డబల్ చేశాడు. అంతేకాకుండా యోబు గారి యొక్క జీవితం, తన ఏజ్ ఏమా అవును 10 మెంబర్స్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మరలా దేవుడు 10 మందిని ఇచ్చాడు. అప్పటికే 10 మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చనిపోయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మనం అనుకోవాలి? వాళ్ళు పరలోకంలో ఉన్నారు. అలా చెప్తున్నాను నేను. అందుకని 20 మెంబర్స్. సో 10 మంది, ఎందుకంటే మనకు క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం మరలా పునర్జన్మ అంటూ లేదు. అంటే ఒకడు చనిపోయిన తర్వాత మరలా తిరిగి మరొకరు భూమి మీద ఇంకొక రూపంలో పుడతారనేది లేదు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ప్రతివాడు
సృష్టింపబడిన ప్రతి వ్యక్తి యూనిక్ అనమాట. ఒకవేళ ఒకసారి రాజా ఉన్నాడంటే ఆ రాజా ఒక్కడే ఉంటాడు భూమి మీద, వాడు భూమి మీద లేడంటే పరలోకంలో ఉంటాడు. సో అంతే దేవుడి దృష్టిలో. మరలా రాజా లాంటి ఒక వ్యక్తి ఉండొచ్చు, మేబీ వ్యక్తి ఉండొచ్చు అంటే రూపం ఉండొచ్చు, కానీ బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈ హ్యాస్ యూనిక్. సో కాబట్టి ఆ రకంగా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఒక్కడే యోబు గారికి 10 మంది పిల్లలు అంతకన్నా ముందు ఉన్నారు. ఇప్పుడు మరలా 10 మంది పుట్టడం జరిగింది. సో అతని ఏజ్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు గ్రంథకర్తలు ఏం చెప్తారంటే అతని యొక్క ఏజ్ కూడా డబల్ అయిపోయింది అని అంటారు. అంటే యోబు గారికి ఈ శోధన వచ్చిన టైంలో అతని వయసు ఒకవేళ 70 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆ తరువాత అతడు మరలా మరి సో అంటే 70 సంవత్సరాలు అతను ఉండవచ్చు. అతనికి దేవుడు మరలా తనకి ఏజ్ని కూడా డబల్ చేసినట్లు మరి గ్రంథకర్తలు చెప్తారనమాట. ఎలా అంటే కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనం ప్రకారం యూజువల్గా నరుని ఆయుష్ ఎంత అని ఉంటుంది అక్కడ, దావీదు గారు చెప్తున్న ప్రకారం 70 సంవత్సరాలు అని ఉంటుంది కదా. సో అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అని ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క ఏజ్ని కూడా దేవుడు మరి ఆశీర్వదించి మరి నిండు వృద్ధుడై చనిపోయేటట్లుగా దేవుడు తనకి సహాయం చేసినట్టు మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యోబు గారు 140 సంవత్సరాలు మరలా తర్వాత అంటే డబుల్గా బ్లెస్ చేయబడి జీవించి మరి దేవుని యొక్క సన్నిధిలో చేర్పడిన చూస్తున్నాం. సో బైబిల్ ప్రకారం మనం చూసినప్పుడు ఓల్డ్ ఏజ్ అనేది పరిపక్వం చెందినటువంటి ఆ వయసుగా మనం చూస్తాం. దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి వ్యక్తులు, దావీదు రాజు కూడా మరి ఓల్డ్ ఇయర్స్ నిండు సంవత్సరాలు నిండి చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ రకంగానే యోబు గారు కూడా నిండు సంవత్సరాలు నిండి ఆయన చనిపోయినట్లు చూస్తాం. ఆయన యొక్క కుమార్తెలు మనం చూస్తూ ఉన్నప్పుడు మరి సౌందర్యవంతులుగా కనబడుతూ ఉన్నారు. మరి వారికి ఒక్కొక్కరి పేరుకి చూస్తూ ఉన్నప్పుడు ఒక మంచి మీనింగ్ వస్తూ ఉంది. మొదటి పేరు ఎమీమా అనగా మనం చూస్తే పావురం అని అర్థం వస్తుంది. అలాగే కెజియా అంటే అదొక రకమైనటువంటి మంచి పక్షిగా మనం చూస్తాం. అలాగే మూడో పాప పేరు చూస్తున్నప్పుడు కెరహంపు అని వస్తుంది. కెరహంపు అనగా సో ఈ కంటి మీద వేసుకునే రంగుని ఈ పేరుతో పిలుస్తారట. కంటి మీద అందం కోసం వేసుకునే రంగు అనమాట, కంటి రెప్ప మీద వేసుకునే రంగు. సో ఆ అర్థం వచ్చేటట్లుగా తన మూడో కుమార్తె పేరును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బ్యూటిఫుల్ కాస్మోటిక్స్ అంటే కలిగినటువంటి పేరుగా చూస్తూ ఉన్నాం. సో అంటే ఒకప్పుడు వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటించుకోవడానికి కోసం వారికి అందమైనటువంటి పిల్లలు ఉంటే వారిని గొప్పవాళ్ళుగా చూస్తూ ఉండేవారట. ఆ ఈస్ట్లో అనగా తూర్పు దేశంలో అందమైనటువంటి పిల్లలు ఉన్నప్పుడు వారిని గొప్పగా చెప్పుకునేవారట. అలాగే దేవుడు అందమైనటువంటి చక్కని కుమార్తెల్ని ప్రభువారు ఆయనకి దయచేసి ఉండడం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు యోబుని దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి మిక్కిలిగా డబల్గా దేవుడు ఆశీర్వదించినట్లు చూస్తూ ఉన్నాం. మరి అయితే ప్రతి కష్టాన్ని, ప్రతి వేదన, ప్రతి బాధ ఈ యోబు గారి జీవితం లాగానే మరి ముగించబడుతుందనే గ్యారంటీ మనకైతే ఏమీ లేదు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క చిత్తం మనం చూస్తే ప్రతి చివరి పేజీని ప్రభువే రాస్తారు. ప్రతి జీవితంలో చివరి పేజీని ప్రభువే రాస్తారు.
కాబట్టి దేవుడు ఎలా రాయాలనేది ఆయన ఉద్దేశం అయితే ఆయన అలా రాస్తాడు. యోబు గారి జీవితంలో మాత్రం చివరి పేజీని మరి భూమి మీద మనుషులు అనుకునే రీతిలో మరి అందముగా, రమ్యముగా, బ్లెస్స్డ్గా, దీవెనకరంగా ప్రభువారు రాసి ఉండడం చూస్తూ ఉన్నాం. అందుకని చెప్తా ఉన్నాను, మనం ఒక మంచి ఇంటర్ప్రిటేషన్కి రాకూడదు. అంటే ప్రతి వాళ్ళకి దేవుడు ఎలానే దీవిస్తాడు అనే ఒక ఇంటర్ప్రిటేషన్ రాకూడదు. అలా వచ్చేటట్లయితే లాజరు స్టోరీ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకి వైవిధ్యం కనబడుతుంది. ఇంకా కొన్ని స్టోరీల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు వైవిధ్యం కనబడుతుంది. కాబట్టి సో శ్రమపడిన ప్రతి వారికి యోబు లాంటి బ్లెస్సింగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ బట్ డెఫినెట్లీగా ఈ భూమి మీద ఒకవేళ అది కలగకపోయినా పరలోకంలోనైనా తప్పకుండా. అయితే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ పరిస్థితుల్లోనైనా మన విశ్వాసం ఉంచగలిగిన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు మన ప్రభువారు. అది ఎంతటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లోనైనా మనం విశ్వసించదగిన గొప్ప రక్షకుడు మరి దేవుడు మన ప్రభు. కాబట్టి సో దేవుడి చిత్తంలో, దేవుడి ఉద్దేశంలో, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న వారంగా మరి నిజంగా దేవుడి మీద విశ్వాసంతో మనం ప్రార్థన చేయవచ్చు, విశ్వసించవచ్చు, ఆయన మీద ఆధారపడవచ్చు. చివరిగా మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూస్తా ఉన్నాం. సహించిన వారు ధన్యులను కొనుచున్నాం. యోబు యొక్క సహనం గురించి మీరు అతను ఆలోచించెదరు కదా. మరి ప్రియమైన దేవుడు ఎంతో కనికర పూర్ణుడు. సహించిన వారిని ఏమాత్రం ఆయన మరి వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ బ్లెస్ చేసే దేవుడు. అందుకనే హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం, చదవాల్సిన అవసరం లేదు. కానీ సో ఏ విధమైనటువంటి శిక్షణ కూడా మనకి సంతోషంగా అనిపించదు, బాధాకరంగానే ఉంటుంది. కాకపోతే అది ప్రస్తుతానికి బాధాకరం అనిపించినా భవిష్యత్తుకు మాత్రం అది చక్కని మరి బాటలు వేసేదిగా ఉంటుంది. కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రభు మనల్ని దీవించినట్లుగా, ప్రభు మనల్ని బలపరిచినట్లుగా, ప్రభు మనల్ని మరి బహుగా ఆయన నామాన్ని మహింపరిచిన నిమిత్తమై కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆయన శిక్షణలోనికి వెళ్ళి ఆయన మాట విని ఆయన చెప్పింది చేస్తూ ఉన్నప్పుడు అది దుఃఖకరము కాదు, కానీ అది సంతోషకారణముగా దేవుడు చేసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి సో ఆయన శిక్షణలోనికి మనం వెళ్దాం, ఆయన చిత్తంలోనికి మనం వెళ్దాం. ఆయన మాట మనం విన్నప్పుడు తప్పకుండా మనకి సమాధానం కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, సో మన జీవితాల్లో ఏ విధమైన పరిస్థితులు ఎదురైనా సరే సో మనం దేవుడిని మాత్రం వదిలిపెట్టకూడదు, దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉంచాలి. సో మన చివరి చాప్టర్, మన జీవితంలో చివరి చాప్టర్ మాత్రం ప్రభు బ్యూటిఫుల్గా తానే చక్కగా రాస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతూ, సో మనం ప్రభువుని కలిగి ఉన్నందుకు గొప్పగా సంతోషిస్తూ ఇంకను యోబు లాంటి సహనాన్ని, యోబు లాంటి భక్తిని, యోబు లాంటి జీవితాన్ని మనం అందరం జీవించాలని ప్రభు మనకి తెలియజేస్తూ మరి ఈ విషయాల్ని మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువునికే మహిమ కలుగును గాక. యోబు మరి జీవితాన్ని ధ్యానం చేస్తూ మనం అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రభు కృప చూపి ఉన్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. సో గాడ్ బ్లెస్ యూ.